రాజధాని అమరావతిని ఇక ఇంచు కూడా కదపలేరన్నారు సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసం అసెంబ్లీని సమావేశపరిస్తే హాజరు కాని వైసీపీ గురించి చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు సిగ్గుపడాలని విమర్శించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇవ్వనంత భారీ మొత్తాల్లో పెన్షన్లు ఇస్తున్నది తమ ప్రభుత్వమేనన్నారు. పనిచేయని అధికారులకు పని నేర్పించేందుకు ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాలపైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని. మీరు చూసి తమిళనాడు ఉంది, 1000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు కొత్తగా 2000 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అలాంటిది మన రాష్ట్రంలో 4000 నుంచి 15,000 ఇస్తున్నాం. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. 2730 కోట్లు నెలకు ఖర్చు పెడుతున్నాం. 63 లక్షల మందికి ఇస్తున్నాం. ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద పేదవాళ్లకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందరిలో మళ్ళా సర్ప్రైజ్ వస్తా. ఆకస్మిక తనిఖీలు పాత రోజులు గుర్తు చేస్తూ మళ్ళా వచ్చి ఎక్కడన్నా పని సరిగా జరగకపోతే అక్కడ శ్రద్ధ పెడతా. బాగా చేసిన వాడిని అభినందిస్తా. బాగా చేయకపోతే మాత్రం నేను కూడా మీకు నేర్పిస్తా. నేర్చుకోకపోతే మాత్రం వదిలిపెట్టనని చెప్పి మీకే కాదు మా పార్టీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. ఏ ఒక్క వ్యక్తి ఈ మహాయజ్ఞానికి నష్టం కలిగించే పరిస్థితి రావడానికి వీలు లేదు.